బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలనే ఉద్దేశంతో తెలంగాణ ఇంటి పార్టీని ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ సభలో మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్తో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడి 3 ఏళ్లైనా నేటికి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పాలన సాగించడం లేదని విమర్శించారు. 2019లో తెలంగాణ ఇంటి పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని, ఉద్యమకారులకు 10,000 ఎకరాల భూమిని కేటాయిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ భూదందాపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. మొట్టమొదటిసారిగా తెలంగాణలో పేద ప్రజల సంక్షేమం కోసం, అట్టడుగు వర్గాల అధికారం కోసం, ఉద్యమకారుల గౌరవం కోసం ఒక పార్టీ పుట్టింది. ఆ పార్టీ ఎదిగి భవిష్యత్తులో రాజకీయాలు శాసిస్తుంది. 2019-18 రాజకీయాలు ఇవాళ ఇంటి పార్టీ పురుడు పోసుకున్న తర్వాత కొత్త తరహాలో ఉండడానికి అన్ని ఛాలెంజెస్ తీసుకుంటాం. మేము ఈ రాష్ట్రంలో ఒక ఆత్మగౌరవం కోసం, సంక్షేమం కోసం, సాధికారత కోసం ఒక ఉద్యమం మొదలైంది. అది తెలంగాణ ఇంటి పార్టీ ఉద్యమం.